ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనాన్ని ధ్యానం చేద్దాము. మెలకువగా ఉండుడి, విశ్వాసమునందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, చదువుకొనబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ తండ్రి, గొప్ప దేవానికి వందనాలనైనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు. ప్రతి ఉదయమున నీ దివ్యవాక్యను ధ్యానం చేసే భాగ్యం అనుగ్రహించారు. దేవా, నీ సత్యవాక్కును ప్రతి ఉదయమున వింటూ ధ్యానం చేస్తూ మీ సన్నిధిలో గడుపుతున్న నీ ప్రియ బిడ్డలందరినీ మీరు దీవించండి. ఎన్ని కుటుంబాలైతే నాయన ఇదిగో నీ దివ్యవాక్యను నాయన విని ఆశీర్వాదం పొందుకుంటూ ఉన్నారు. వారు విని వదిలివేయక దాని ప్రకారము జీవిస్తూ నాయన అనేక మందికి ఈ సత్య సువార్తను ప్రకటించే వారిగా వారిని మార్చమని ఈ దినమున మీరు మాకు ఇచ్చిన ఈ లేఖన భాగాన్ని దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి కృప చూపమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని పిల్లలారా, ఈ రోజున దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, మెలకువగా ఉండుడి. ప్రియ దేవుని పిల్లలారా, మెలకువగా ఉండుడి. దేవుడు మనలను మరి తన లేఖనము ద్వారా మేల్కొల్పుతా ఉన్నాడు. నీవు మెలకువగా ఉండు. ఇది భయంకరమైన మరి రాకడ సంభవాలు మనము కళ్ళారా చూస్తున్నటువంటి దినాలు. నీవు మెలకువగా ఉండకపోతే దేనిలో మెలకువ కలిగి ఉండాలి? మెలకువగా ఉండుడి అని మరి లేఖనము సెలవిస్తూ ఉంది. అని అంటే ఏ విషయాల్లో మనం మెలకువగా ఉండాలి? ప్రియ దేవుని పిల్లలారా, ఇది మనం చూస్తూ ఉన్నాం. దేశం మీదకి దేశం, రాజ్యం మీదకి రాజ్యము లేస్తూ ఉన్నాయి. మరి అక్కడక్కడ కరువులు, భూకంపములు కలుగుతూ ఉన్నాయి. దేవుడు తన పరిశుద్ధమైన లేఖనములో ఆయన నోటితో సెలవిచ్చినటువంటి మాట, అంత్య దినమున ఇవన్నీ జరుగుతాయి. మరి రాజ్యం మీదకి రాజ్యము, దేశం మీదకి దేశం లేస్తాయి. మీరు అనేక యుద్ధములు చూస్తారు, అనేకమైనటువంటి ఉపద్రవములను మీరు చూస్తారు. ఈ కళ్ళారా ఇవి జరగబోతా ఉన్నాయి, మీరు చూస్తారు అని దేవుడు చెప్పాడు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ప్రియ విశ్వాసిగా ఉన్నటువంటి నీవు, విశ్వాసి అయినటువంటి నీవు మెలకువ కలిగి ఉండాలి. నీ విశ్వాస్యతను నీవు పెంపొందించుకోవాలి. సత్యవంతుడైన దేవుడెవరో, నిజమైన దేవుడెవరో, మరి శక్తి కలిగిన దేవుడెవరో, పిలిస్తే పలికే దేవుడు ఎవరో, మనతో మరి జీవించే దేవుడు ఎవరో తెలుసుకోవాలని మరి ఈ రోజున నా ప్రభు పేర మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని ఎరిగినటువంటి అన్య జనులు ఈ రోజున అనేక మంది మరి ఈ సత్యవాక్కును తెలుసుకోనకుండా నాశనమైపోతా ఉన్నారు. వారికి ఏ విధమైన మెలకువ లేదు. కానీ దేవుడు విశ్వాసి అయిన నీకు ఒక మెలకువను, నీకు ఒక అవకాశాన్ని, నీకు ఒక మరి ఆ యొక్క అవకాశాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. ఆ అర్హతను దేవుడు నీకు ఇచ్చాడు. ఏంటో తెలుసా? రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మరి దేవుడు నీకు ఒక ఉపాయాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఏంటో తెలుసా? మెలకువగా ఉండు. నువ్వు మెలకువగా ఉండకపోతే నీ జీవితంలో మరి భయంకరమైన పరిస్థితులు సంభవించబోతా ఉన్నాయి. కాబట్టి నీవు నీ విశ్వాస్యమును పెంపొందింప చేసుకొని, నీ విశ్వాసమునందు మరి స్థిరమైన మనస్సు కలిగి విశ్వాసమును పెంపొందించుకొని విశ్వాసమునందు నిలకడగా ఉండమని లేఖనం సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని పిల్లలారా, మెలకువగా ఉండు. నీవు నిద్రపోతే నీ జీవితము చీకటమయమైపోతా ఉంది. నీ జీవితము చీకటిలోకి నెట్టివేయబడుతుంది. కాబట్టి నీవు విశ్వాసములో నిలకడగా ఉండాలి, భక్తిలో నిలకడగా ఉండాలి, దేవుడంటే భయం ఉండాలి, మరి సన్నిధి అంటే మరి మెలకువగా ఉండాలి. సన్నిధి అంటే మరి ఎంతో ప్రేమ ఉండాలి. సన్నిధిని ప్రేమించలేని వాడు మరి దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోలేడు. కాబట్టి నీవు మెలకువగా ఉండకపోతే రాకడ సంభవాలు అనేకములు నీ కళ్ళ ముందు జరుగుతూ ఉన్నాయి.
భయంకరమైనటువంటి ప్రకృతి విపత్తులు నీవు చూస్తూ ఉన్నావు. నిన్ను ఎవరో నిన్ను మేల్కొలుపుతారని, ఎవరో నిన్ను రక్షిస్తారని, ఎవరో నీకు తెలియచేస్తారని అనుకుంటున్నావేమో. ఈ సత్య సువార్త మూసివేయబడే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఈ దివ్యమైన వాక్కులు నీకు వినిపింపకుండా చేసేటువంటి దినాలు అతి దగ్గరలో ఉన్నాయి. ఈ భయంకరమైనటువంటి రాకడ సంభవాలను నీవు గ్రహిస్తూ కూడా ఇంకనూ నీ హృదయములో పాపముంచుకుంటున్నావంటే, నీ హృదయములో ఈ లోకముతో స్నేహం చేస్తూ ఉన్నావంటే, నీ మనస్సులో మరి అనేకమైనటువంటి కామతత్వపు ఆలోచనలు, కోరికలు, మరి అనేకమైనటువంటి చెడ్డ కార్యాలను హృదయంలో ఉంచుకొని నీవు ఇంకా నిద్రపోతూ ఉన్నావేమో. దేవుని పిల్లలారా, ఒకసారి ఆలోచన చేయండి. ఇది భయంకరమైనటువంటి గడువు, మరి భయంకరమైనటువంటి కాలము. దేవుని రాకడ సంభవాలు దేవుడు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. నీవు ఇంకను గ్రహించకుండా నిద్రపోతా ఉంటే, నీవు మెలకువ కలిగి ఉండకపోతే నీకు ప్రమాదం. లేఖనములు సెలవిస్తూ ఉన్నాయి. నీవు మెలకువగా ఉండి ప్రార్థన చేయమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నీ జీవితంలో ఇప్పటి వరకు కూడా మెలకువగా ఉండి ప్రార్థించే గుణం నీలో లేదేమో. నీవు పెందలకడ లేచి దేవుని సన్నిధిని మరి నీ యొక్క మనవులను విన్నవించుకున్నటువంటి ఆ అనుభవం నీలో లేదేమో. ఒకసారి నీవు పరిశీలన చేసుకొని మెలకువ కలిగి ఉండమని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఈ రోజున నిన్ను మేలుకొల్పుతా ఉంది. ఇప్పుడైనాను సరే నీవు మెలకువ కలిగి నిద్ర నుండి లేచి సోమరితనాన్ని విడిచిపెట్టి దుష్ట కార్యములను నీ మనసులో నుండి తీసివేయమని ఆ సర్వశక్తి కలిగిన దేవునిని మరి తీసివేయగలిగినటువంటి దేవుని అడిగినట్లయితే దేవుడు నీకు మరి ఆ యొక్క ధన్యతను అనుగ్రహించడానికి ఇష్టపడతా ఉన్నాడు. మరి దేవుని పిల్లలారా, నీవు అనుకుంటున్నావేమో, మా ఆత్మీయ తండ్రి మమ్మల్ని మేల్కొలుపుతాడు, మా ఆత్మీయ తండ్రి మమ్మల్ని రక్షణలోకి నడిపిస్తాడు, మా ఆత్మీయ తండ్రి మమ్మల్ని ఆత్మీయ జీవితంలోకి మరి నడిపిస్తాడని ఒకవేళ నీవు అనుకుంటున్నావేమో. ఈ రోజున కాపరులు సంఘములను విడిచిపెట్టి డబ్బాస్తుతో పేరాస్తుతో సంఘములను సహవాసములను విడిచిపెట్టి బయట తిరుగుతూ ఉన్నారు. సంఘములను పట్టించుకొనకుండా, సంఘములకు మరి దేవుని వాక్యమును ప్రకటించకుండా కేవలము ధనాపేక్ష చేత మరి నన్ను గౌరవించటం లేదనో, నన్ను మరి పట్టించుకోవటం లేదనో, మరి ఈ రీతిగా సంఘములను సహవాసములను దూరం చేసుకుంటూ మరి సహవాసములో ఉన్నటువంటి వారిని విడిచిపెడుతూ తమ స్వార్థమును తాము సూచుకుంటూ ఉన్నటువంటి దినాలు. ఏ సేవకుడు నిన్ను రక్షణలోనికి నడిపించాడు? ఉగ్రత దినమందు ఏ సేవకుడు నీ అక్కరకు రాడు, నిన్ను ఎవడు రక్షించడు. నీకు నీవుగా మేల్కొనవలసిన సమయం ఆసన్నమైంది. నీకు నీవుగా నీ విశ్వాస్యతలో మరి నిలకడగా స్థిరత్వాన్ని పొందుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి ఏ సేవకుడు, ఏ ఆత్మీయ తండ్రి నిన్ను మరి పరలోక రాజ్యం చేర్చలేడు. ఎందుకంటే వారే ఈ లోకముతో స్నేహం చేస్తూ ధనాపేక్ష చేత సంఘములను సహవాసములను మరి బిడ్డలను విడిచిపెట్టి తిరుగుతూ ఉన్నారు. వారి కోసమే జీవిస్తూ ఉన్నారు. తన సంఘము తనను మరి సేవకునిగా అభిషక్తునిగా నిలబెట్టినటువంటి సంఘాలను నిర్వీర్యం చేసుకుంటూ వాటిని పట్టించుకొనకుండా, సంఘములో సహవాసములో ఉన్నటువంటి కుటుంబాలను దర్శించకుండా తమ జీవితాలకు తమ కొరకే తాము బ్రతుకుతూ, తమ పిల్లల కోసం, తమ కుటుంబం కోసం బ్రతుకుతూ సంఘాలను సహవాసాలను మరి నిర్లక్ష్యం చేస్తున్నటువంటి వారు చేస్తున్నాము కదా అని అనుకుంటూ మరి తన విశ్వాసులను, తన బిడ్డలను, దేవుడు అనుగ్రహించిన బిడ్డలను దూరం చేసుకుంటూ తనని కాని గొర్రెల కొరకు పరుగెడుతూ ఉన్నారు, ధన సమృద్ధి చేసుకుంటూ ఉన్నారు. ప్రియ దేవుని పిల్లలారా, నీకు నీవుగా మేల్కొనవలసిన సమయం ఆసన్నమైంది. కాబట్టి దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, ఈ కడవరి దినాలలో, ఈ రాకడ దినాలలో నీ విశ్వాస్యమును నీవు పెంపొందించుకొని, నీ విశ్వాస్యములో నీవే నిలకడగా ఉండి, నీ కుటుంబంలో మరి నీ భర్త, నీ పిల్లలు, నీ అత్తమామలు, నీ కుటుంబంలో ఉన్నటువంటి ఎవరైనా సరే ఎవరి విశ్వాస్యమును వారు కాపాడుకోవాలి. నీ పిల్లల విశ్వాసము నీదే, వాళ్ళదే. నీ విశ్వాసము నీదే, నీ భర్త విశ్వాసము భర్తదే. ఎవరి విశ్వాసములో వారు మరి నిలకడ కలిగిన వారై విశ్వాసమందు నిలిచి ఉండి దేవుని వాక్య ప్రకారం జీవిస్తూ దేవునిలో నిలిచి ఉండి మరి రాబో ఉగ్రతను తప్పించుకునాలని దేవుడు ఈ రోజున మేల్కొలుపుతా ఉన్నాడు. కాబట్టి లేఖనం సెలవిచ్చినట్లుగా మరి మెలకువగా ఉండుడి. అన్ని విషయాలలో నీవు మెలకువగా ఉండాలి. మరి విశ్వాసమునందు నిలకడగా ఉండుడి అంటున్నాడు.
నీ శ్వాసమందు నిలకడగా ఉన్నట్లయితే నీవు కుడికైనాను ఎడమకైనాను తొలగిపోకుండా తొట్టిల్లకుండా నీవు ఉండగలవు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, పౌరుషము గలవారై ఉండాలి, భక్తిలో పౌరుషం ఉండాలి, మరి దేవుని ఆరాధించుటలో పౌరుషం ఉండాలి, నీ విశ్వాసములో పౌరుషమును కలిగి ఉండాలి, బలవంతులై ఉండాలి. బలహీనములుగా ఉండటానికి దేవుడు నిన్ను పిలవలేదు, ఆయన నిన్ను బలపరిచాడు. అనేక విషయాలలో నేను బలపరిచాడు. నీ విశ్వాసమును పెంపొందించుకోవడానికి, నీవు ప్రార్థనా జీవితంలో గడపడానికి నీకు బలాన్ని అనుగ్రహించాడు. ఆ బలాన్ని విడిచిపెట్టి నీవు ఈ రోజున శరీర కార్యములను ధరించి మనస్సులో మరి దుష్ట ఆలోచనలు ఉంచుకొని ఈ రోజున నీవు మెలకువలేని వాడివే, నిద్రాసక్తిలో ఉన్నావు, నిద్రాసక్తిలో ఉన్నావు, మేల్కో అని దేవుడు లేఖనం ద్వారా మనం మరి పిలుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, కాబట్టి నీవు బలవంతులై ఉండి మీరు చేయు కార్యములను ప్రేమతో చేయమని దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రేమ కలిగి ఉండి ఆ దైవ్యమైన దేవుని ప్రేమ కలిగిన వాడవై దేవునిలో ఉన్నటువంటి ఆ దయా గుణాలను, ఆ దయా రసాలను, ఆ కరుణా రసాలను నీవు కూడా కలిగి ఉండి విశ్వాసమునందు నిలకడగా ఉండమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నీవు నిద్రాసక్తిలో ఉన్నావా? నీవు నిద్రపోతువైతే నీ మెడకు మరి నీవు తిండిపోతువైతే నీ మెడకు కత్తి పెట్టుకోమని, నీవు నిద్ర యందు ఆసక్తి కలిగేవాడవైతే నీవు చీమల దగ్గరికి వెళ్ళి నీ సోమరితనాన్ని మరి నీ యొక్క అజ్ఞానాన్ని పోగొట్టుకోమని లేఖనం సెలవిస్తూ ఉంది. ఇప్పుడైనను నీవు మేల్కొని మెలకువ కలిగి ఉండమని, అంత్యకాల సంభవాలను, ఈ భయంకర దుర్దినాలను నీవు దాటుకుని మరి దేవుని సన్నిధి చేరాలేనంటే నీ విశ్వాసములో నీవు నిలకడగా ఉండమని, మెలకువ కలిగి ఉండమని దేవుడు ఈ రోజున హెచ్చరిస్తూ ఉన్నాడు. నీ సేవకుడో, నీ ఆత్మీయ తండ్రో, లేకపోతే ఎవరో నన్ను మేల్కొలుపుతారని అనుకుంటున్నావేమో, ఆ కృపా కాలము ముగిపోతా ఉంది. కాబట్టి నీకు నీవే మేల్కొని దేవుని యందు విశ్వాసములోను, మరి దేవుని ఆజ్ఞలను పాటిస్తూ భక్తిలోను, విశ్వాసములోను, మరి ప్రార్థనా జీవితంలోను నిన్ను నీవే కట్టుకొనమని, మెలకుగా ఉండి దేవుని యందు నిలిచి ఉండమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆ రీతిగా మీ కుటుంబాలు మెలకువ కలిగి మరి రాకడ సంభవాలను మరి ఎదుర్కొనేటువంటి విశ్వాసములో మీరు స్థిరపడి మీ మనస్సులో ఉన్నటువంటి ఆ దుష్ట ఆలోచనలను, దుష్ట తలంపులను, చెడ్డ కార్యములను, దేవునికి అవిష్టమైనటువంటి, దేవునికి ఇష్టం లేని ప్రతీది కూడా ఈ రోజునే కత్తిరించుకొని మరి నిత్య జీవములోనికి అడుగు పెట్టాలని, నిత్య జీవాన్ని పొందుకోవాలని, మెలకువ కలిగి విశ్వాసములో మీరు జీవించాలని, ఆ రీతిగా దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న ప్రియ తండ్రి, గొప్ప దేవునికి వందనాలనైనా. అవును తండ్రి, ఆయన నిద్రావస్థలో ఉండి మెలకువ లేని వారమై ఈ రోజున నశించిపోవటానికి సిద్ధముగా ఉన్నటువంటి నీ బిడ్డలందరినీ మీ చేతులుగా అప్పగిస్తా ఉన్నాను. అవును తండ్రి, ఈ రోజునైనా సరే వారు మెలకువ కలిగినైనా నీ అందు నిలిచి ఉండే భాగ్యం అనుగ్రహించమని, అయా ఇదిగో మెలకువ లేకుండా నిద్రలో ఉండి అయినా సోమరితనంగా ఉండి నాయన ఇదిగో నీ సన్నిధికి దూరం అయిపోతూ నీ సన్నిధిని పట్టించుకొనకుండా భక్తిలోనైనా వారు క్రిందికి దిగిచారిపోతూ చీకటిలోనికి చీకటి కార్యాలకు తమ జీవితాలను అప్పగించుకుంటూ ఈ రోజున అనేక మంది నీ నామం ఎరగకుండా తిరుగుతూ ఉన్నారు. అట్లాంటి ఆత్మలన్నిటినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. వారందరికీ నీ సత్య సువార్త ప్రకటింపబడుతూ ఉండగా ఒక్కరోజైనా సరే నీ సత్యవాక్కును వారు విని నీ వాక్యానికి విధేయులై నీ అందు విశ్వాసం ఉంచి నీలో నిలిచి ఉండే భాగ్యం అనుగ్రహించమని, ఈ రీతిగా నశించిపోతున్న ఆత్మలన్నిటినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. వారి ఆత్మలన్నిటినీ రక్షించమని, నీవే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని, ఈ దినమున మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. ఈ దినమందు మేము చేయు అన్ని పనుల మీద మీ కనుదృష్టి ఉంచి మీరే మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.